500 కోట్లు. నెక్స్ట్ ఎవరు? ఈ ఏడాదిలో అయితే రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్‌కి నెక్స్ట్ 500 కోట్ల కలెక్షన్స్‌ని టాలీవుడ్‌కి అందించే సత్తా ఉంది. బలమైన కథకి అంతే బలమైన హీరో తోడైతే 500 కోట్లు కలెక్షన్స్ అందుకోవడం పెద్ద కష్టమైన విషయానికి కాదని గత కొంతకాలంగా టాలీవుడ్ నుంచి వస్తోన్న సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి. రాజమౌళి, బాహుబలి 1తో మొదటిసారి 500+ కోట్ల కలెక్షన్స్ సినిమాని టాలీవుడ్‌కి అందించారు. ఈ సినిమా క్రియేట్ చేసిన హైప్‌తో బాహుబలి 2 ఏకంగా 1500+ కోట్లకి పైగా కలెక్షన్స్‌ని సాధించి రికార్డులు సృష్టించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్ప మూవీతో 300+ కోట్ల దగ్గర ఆగిపోయాడు. మళ్ళీ రాజమౌళినే ఆర్ఆర్ఆర్ సినిమాతో 500+ కోట్ల కలెక్షన్స్‌ని సాధించారు. ఆయన నుంచి 2 సినిమాలు 1000 కోట్లకి పైగా కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేశాయి. నెక్స్ట్ రాజమౌళి 2000+ కోట్ల కలెక్షన్స్‌ని ఎస్ఎస్ఎంబీ 29తో లక్ష్యంగా పెట్టుకున్నారు. హీరోగా ప్రభాస్ బాహుబలి 1, 2 సినిమాలతో 500+ కోట్ల క్లబ్ హీరోగా మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలతో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ లిస్టులోకి వచ్చారు. డార్లింగ్ ప్రభాస్ సలార్ పార్ట్ 1, కల్కి 2898 ఏడీ పార్ట్ 1 సినిమాలతో మరోసారి 500+ కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించి ఎవరికీ సాధ్యం కాని ఫీట్ అందుకున్నారు. ప్రభాస్ నుంచి రాబోయే సలార్ పార్ట్ 2, కల్కి పార్ట్ 2, స్పిరిట్, ఫౌజీ సినిమాలు చాలా ఈజీగా 500+ కోట్లకి పైగా కలెక్షన్స్ సాధిస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఆయన సినిమాల కలెక్షన్స్ 500 కోట్లు ఆ పైన లెక్క పెట్టుకోవాల్సిందే అని అంటున్నారు. ప్రభాస్ తర్వాత ఈ సోలోగా 500+ కోట్ల క్లబ్ హీరోగా మారే ఛాన్స్ ఎవరికి ఉందని చూసుకుంటే ప్రస్తుతం 3 హీరోలు కనిపిస్తున్నారు. ఎన్టీఆర్, దేవర చిత్రంతో 500 కోట్ల హీరోగా మారే ఛాన్స్ ఉంది. అలాగే పుష్ప 2తో అల్లు అర్జున్ కూడా ఈ జాబితాలోకి రావచ్చు. గేమ్ చేంజర్ సినిమా ఏమైనా అద్భుతాలు చేస్తే రామ్ చరణ్ కూడా 500 కోట్ల హీరోగా మారుతాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే డైరెక్ట్‌గా కుంభస్థలాన్ని గురిపెడుతున్నాడు. ఈ ఏడాదిలో అయితే రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్‌కి నెక్స్ట్ 500 కోట్ల కలెక్షన్స్‌ని టాలీవుడ్‌కి అందించే సత్తా ఉంది. వీరిలో ఎవరు ఆ రికార్డ్ అందుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఈ 3 హీరోల నుంచి ఈ ఏడాది రాబోయే సినిమాలపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే బిజినెస్ కూడా 300 నుండి 400 కోట్ల మధ్యలోనే జరుగుతున్నాయి. ఈ స్థాయిలో షేర్ అందుకోవాలంటే ఖచ్చితంగా 500 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకోవాల్సిందే.